హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కోస్గడ్డ అయితే ఎంత సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఇదైతే రోటీలోకి చపాతీలోకి బాగుంటుంది కాంబినేషన్. మనం నీళ్ళలో ఉడకపెట్టుకోకున్నట్లు ఎలా మగ్గించుకోవాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే తయారు చేసే విధానం పోదాం. ఫస్ట్ కోస్గడ్డ అంతా కట్ చేసి పెట్టుకోవాలి. దాంట్లోకి ఉల్లిగడ్డలు టమోటాలు వేస్తున్నాం చూడండి. కట్ చేసి పెట్టుకునే ఉల్లిగడ్డలు టమోటాలు. ఇప్పుడైతే కోస్గడ్డ అంతా మనం కడుక్కున్నాం ఒకతూరి. అంతా గిన్నెలోకి వాటర్ వేసి పెట్టేద్దాం. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి చూడండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకునే ఉల్లిగడ్డలు కొంచెం ఒక కలర్ వచ్చిన తర్వాత తగినంత పసుపు, కొంచెం అడుగంటుకున్నట్లు కలిపెడుతూ ఉండాలి. ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేసుకొని కోస్గడ్డ అంతా యాడ్ చేస్తాము కడిగి. అలా కడిగి వేసుకుంటే మగ్గిపోతుంది. నీళ్ళు ఉంటాయి కదా, దాంట్లోని వాటర్ అంతా ఒకతూరు బాగా కలుపుకోవాలి. మనం ఉడకపెట్టి చేసుకోవాల్సిన అవసరం రాదు, బాగా సింపుల్గా అయిపోతుంది. ఏమంటే కొంచెం మగ్గించుకుంటే సరిపోతుంది. టేస్ట్ సూపర్ ఉంటుంది, బాగుంటుంది. చపాతీలోకి కానీ రొట్టెలోకి కానీ. నీళ్ళు ఊరేసినాం చూడండి. తగినంత కారం వేసుకోవాలి, 2 స్పూన్లు. మీకు స్పైసీ ఎక్కువ తింటారంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ కారం వేసినాను. ఇలా కలిపెడుతూ ఉండాలి అప్పుడప్పుడు మూత తీస్తూ, మనకు అడుగు అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకునే టమోటాలు వేస్తున్నాను చూడండి. టమోటాలు మగ్గుతాయా లేదా అని డౌట్ రావచ్చు, మీకు మగ్గుతాయి. ఇప్పుడే కొంచెం మనం కొబ్బరి పొడి రెడీ చేసి పెట్టుకుని ఉంటాం కదా ఇంట్లోనే ఎప్పుడన్నా, అది కొంచెం పొడి వేసుకోవాలి చూడండి. నేనైతే ఇది ఒకటి చూపించలేదు మీకు కొబ్బరి పొడి అని. ఆల్రెడీ నేను కొబ్బరి పొడి రెడీ చేసి పెట్టేసినాను కదా. ఇప్పుడైతే టమోటాలు అయితే బాగా మగ్గినాయి. అలాగ ప్లేట్ ముచ్చుకుంటూ చూసుకోవాలి చూడండి. కోస్గడ్డ బాగా మగ్గుతుంది. టమోటాలు అయితే మగ్గింది. కర్రీ అయితే రెడీ అయింది. ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకున్నాము. ఇది చపాతీలోకి కానీ రొట్టెలోకి కానీ బాగుంటుంది కాంబినేషన్. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.